మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్లో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణం లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్ర తాడేపల్లి పట్టణ లక్ష్యానికి ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, ఇట్టా పెంచలయ్య, ఇట్టా భాస్కర్, బెజ్జం రామకృష్ణ, తాడివైన గోపి, కొయ్యగూర మల్లేశ్వరరావు, కేలి కరుణాకర్రావు, ఉయ్యాల శ్రీనివాసరావు, మండవ గోపాలరావు, అన్నెం కుసుమ, పి కృష్ణవేణి, సైకం నీలిమాదేవి, బీజేపీ నాయకులు గొట్టపు గోవర్ధన్, వల్లభాపురం గిరి, నాగకృష్ణ, రామాంజనేయులు, రాజారావు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో కొత్త ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ తో పాటు వచ్చాయి. పట్టణంలో ఈ మేరకు కాస్తంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఎప్పటి నుంచో ప్రతిపాదన దశలో ఉన్న సిగ్నల్ లైట్లను ఎయిమ్స్ వైద్యశాల కూడలి కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు. మిగిలిన పలు ప్రాంతాల్లోనూ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. సిగ్నల్ లైట్ల వ్యవస్థతో గౌతమ్ బుద్ధ రోడ్డుపై కొత్త వాతావరణం నెలకొంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా గౌతమ్ బుద్ధ రోడ్డుపై పలు మార్పులు చేశారు. అంబేద్కర్ సెంటర్లో సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసి మార్గాన్ని మూసివేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొత్త బస్టాండ్ వద్ద ఇదే తరహాలో సిమెంట్ దిమ్మలతో మార్గాన్ని మూసివేశారు. విజయవాడ నుంచి ఎయిమ్స్ వైద్యశాల మీదుగా మంగళగిరి బస్ స్టేషన్లోకి బస్సులు చేరుకోవాలంటే వీలుండని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓసారి పునరాలోచన చేస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఎర్రచెరువు, ప్రస్తుతం కాళీమాత గుడి సెంటర్ గా పిలిచే కూడలిని డేంజరస్ జోన్ గా పేర్కొంటూ మూసివేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరిగి ఈ కూడలిని ఓపెన్ చేశారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటు గోపాలకృష్ణ థియేటర్ వద్ద మార్గాన్ని ఇచ్చినందున ఇక్కడ క్లోజ్ చేస్తే సరిపోతుందని, ప్రమాదాల నివారణకు పూర్తిగా ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉండగా అంబేద్కర్ సర్కిల్ మూసివేత సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంబేద్కర్ సర్కిల్ ను మూసివేయడం సరికాదని చాలా మంది వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే సిగ్నల్ వ్యవస్థను అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేస్తే ఇటు 3 రోడ్లు ట్రాఫిక్ చాలా ఫ్రీగా నడుస్తుంది. బస్సులు, హెవీ వాహనాలు యూటర్న్ తిరగాలంటే బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు సరిపోదు. దీని కారణంగా ట్రాఫిక్ జటిలమవుతోంది. అంబేద్కర్ విగ్రహం సెంటర్ విశాలంగా ఉండడం కారణంగా హెవీ వాహనాలు ఇటు లక్ష్మీ నరసింహుని ఆలయం వైపు నుండి వచ్చే ప్రైవేటు టూరిస్టు బస్సులు, పాఠశాలలు, కళాశాలల బస్సులు విజయవాడ మార్గంలోకి తిరిగేందుకు అవకాశం ఉంటుంది. నవలూరు వైపు వెళ్లే వాహనాలు బస్టాండ్ ఇన్సైడ్ వైపు నుండి యూటర్న్ తీసుకుని నవలూరు వైపు వెళ్తాయి. అంబేద్కర్ కూడలి మూసివేయడం వలన భవిష్యత్తులో భారీ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంటీఎంసీ అధికారులు, పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలా కొత్త ట్రాఫిక్ రూల్స్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అన్ని పార్టీలు ఇంకా మీడియా ప్రతినిధులతో, ఆర్టీసీ అధికారులతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. సుదీర్ఘ చర్చలు అనంతరమే నిర్ణయాలు తీసుకోవాలని ప్రజాభిప్రాయంగా ఉంది. అంబేద్కర్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ల వద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు.